తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరము కాంగ్రెస్ పార్టీ యూటర్న్ తీసుకుంది. దశాబ్దాలుగా తమ వెంట వస్తూ ఉన్నటువంటి దేశ రాజకీయాలలో కూడా సపోర్ట్గా బలంగా ఉంటూ వస్తున్న డిఎంకే పార్టీని ఇంతవరకు ఉపయోగించుకొని ఇప్పుడు విడిచిపెట్టడం అన్నటువంటిది కాంగ్రెస్ పార్టీకి ఇది సరైనటువంటిది కాదు. రాబోయే రోజుల్లో దీనికి సరైనటువంటి ఫలితాన్ని అనుభవిస్తారని అంటున్నారు. మరి ఇన్నాళ్ళు డిఎంకేను అనేక రకాలుగా ఉపయోగించుకోవడం, ఇప్పుడు పార్టీ ఫిరాయించటం, అయితే టీవీకే అధినేత విజయ్ కాంగ్రెస్ మద్దతు కోరడం, దానికి ఏఐసిసి సానుకూలంగా స్పందించడం చూస్తుంటే సొంత ప్రయోజనాల కోసం దశాబ్దాల మిత్రుడిని నడి సముద్రంలో ముంచేసినట్లు అయింది అని అంటున్నారు. మరి ఎన్నికల్లో డిఎంకే కూటమి పూర్తిగా తుడిచిపెట్టుకుపోలేదు. స్టాలిన్ చెప్పినట్టుగా విజయ్ పార్టీకి డిఎంకే కూటమికి మధ్య ఉన్న ఓట్ల శాతం 3.52% మాత్రమే. అయితే డిఎంకేకు ఇప్పటికే 1,54,00,000 మంది ఓటర్లు బలమైనటువంటి మద్దతు ఉంది. కేవలము కొత్త మోజు కారణంగా 108 స్థానాలు విజయ్కి టీవీకే పార్టీ గెలుచుకుంది. మరి ఇలాంటి తరుణంలో ఓటమి పాలైనటువంటి మిత్రుడికి అండగా ఉండాల్సి పోయి గెలిచిన పక్షం వైపు కాంగ్రెస్ చూపు మళ్లించడం అనేటటువంటిది అవకాశవాదము అనేటటువంటిది పలు విమర్శలు వస్తున్నాయి. బీజేపీని అడ్డుకోవడం సాక లేక స్వార్థమా అన్నటువంటిది. మరి బీజేపీని అధికారానికి దూరంగా ఉంచాలనే లక్ష్యంతో విజయ్కు మద్దతు ఇస్తున్నామని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ చెబుతున్న మాటలు తమిళనాడులో ఎవరూ నమ్మశక్యం కాలేదు. మరి ఎందుకంటే అక్కడ బీజేపీ కూటమికి కేవలం 53 స్థానాలు మాత్రమే వచ్చాయి. వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఎక్కడ కూడా లేదు. అసలు పోటీలో లేని బీజేపీని సాకుగా చూపి విజయ్ పంచన చేరడం ద్వారా క్యాబినెట్లో బెర్తలు దక్కించుకోవడం కోసమేగా అని అంటున్నారు. మరి ఈ నిర్ణయం ద్వారా కాంగ్రెస్ తన జాతీయ స్థాయి విశ్వసనీయతను తాకట్టు పెట్టింది అని డిఎంకే శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరి డిఎంకే వంటి బలమైన ప్రాంతీయ పార్టీని కాదని మనుగడలో లేని ఒక కొత్త పార్టీ వెనుక వెళ్లడం వలన కాంగ్రెస్కు దీర్ఘకాలికంగా నష్టం జరుగుతోంది. ఒకవేళ విజయ్ తన పాలనలో విఫలమయ్యాడు అనుకోండి, ఆ ప్రభావం కాంగ్రెస్ పైన కూడా పడుతుంది. ఇప్పుడు ఉన్న బలం కూడా పోతుంది. అప్పుడు డిఎంకే మద్దతు లేక ఇటు ప్రజలకు వారిపైన నమ్మకం లేక రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికిని పూర్తిగా కోల్పోయే అవకాశం ఉంటుందని తమిళనాడులో ప్రజలు నాయకులు కొందరు అనుకుంటున్నారు. మరి రాజకీయాల్లో గెలుపోవటములు సహజం, కానీ కష్టకాలంలో తోడున్నటువంటి మిత్రుడిని విడిచిపెట్టడం నైతికంగా సరికాదు. విజయ్ ప్రభుత్వంలో భాగస్వామి కావాలనే అత్యుత్సాహంతో కాంగ్రెస్ తీసుకున్నటువంటి నిర్ణయం భవిష్యత్తులో ఆ పార్టీకి పెనుశాపంగా మారే అవకాశం ఉంది. మరి డిఎంకే శ్రేణులు ఈ వెన్నుపోటును అంత తేలిగ్గా మర్చిపోరు. రేపు ప్రజల మద్దతు మళ్ళీ డిఎంకే వైపు మళ్ళినప్పుడు కాంగ్రెస్ ఏ ముఖం పెట్టుకొని ప్రజల వద్దకు వెళ్తుంది అనేటటువంటిది ప్రశ్న. అయితే ఒకవేళ ఇంటర్నల్గా స్టాలిన్ గారితో చర్చించి ఆంతరంగికంగా ఎవరికి తెలియకుండా ఈ విధంగా కూడా అవకాశం ఇచ్చి ఉండొచ్చేమో అన్నటువంటిది కూడా కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఆ సంకీర్ణ ప్రభుత్వంలో తమ హస్తము కూడా ఉంది అనేటటువంటిది ఎటువంటి విమర్శల తర్వాత రాకుండా ఏమైనా తప్పిదాలు జరిగినా కోర్టులు అవి ఇవి లేకుండా ఉండొచ్చు అనేటటువంటిది కూడా అనుకుంటున్నారు. మరి ఏమనేది చూడాలి. నమస్తే.